పొంగగాల ఓయ్ మిక్సింగ్ మొత్తం చేస్తుండు ఓంకారు. ఇది ఎట్లుంది ప్రహాన్? జ్యూస్ ఎట్లుంది? జ్యూస్ బాగుందా? హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది గైస్. ఇక నేను, ఓంకార్ అండ్ అనిల్, శ్రీయాన్ అండ్ ప్రహాన్ మేము 5 మంది దీన్ని ట్రై చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం. మొత్తం ఫైనల్గా ఈరోజు అయితే జరుగుతుంది. దీని ప్లాన్ మొత్తం ఓంకార్దే. ఓంకార్ని అడుగుదాం ఏమేం చేస్తాడో. నాకు రాదు, ఇట్లా వేయాలి అన్న అది ఇది అని ఓంకార్ చెప్పిండు. అందుకే సో గైస్, ఫస్ట్ అయితే చాక్లెట్, నెక్స్ట్ ఏమో చింతపండు, దాని తర్వాతనేమో మామిడికాయ, ఇవన్నీ మిక్సింగ్ చేసి తర్వాత స్ప్రైట్ పోసుకోండి. సో గైస్, ఇప్పుడు అనిల్ అండ్ ఓంకార్ ఆ చాక్లెట్లను మొత్తం అన్లేసి దంచుతారు. శ్రీయాన్ ఏమో స్ప్రైట్ పట్టుకొని కూర్చోండి గైస్. శ్రీయాన్, ప్రహాన్ ఏమో ఇక్కడ మంచిగా ఆడుకుంటుండే అక్కడిక్కడ. సో గైస్, ఇప్పుడు చాక్లెట్ దంచకం అయిపోయింది. దాన్ని పక్కకి వేస్తుండు. ఇంట్లో ఒక గిన్నెల పక్క సైడ్కి తీసుకుంటుండు. ఇప్పుడేం దంచుతావు ఓంకార్? ఇప్పుడు చింతపండు కూడా అయిపోయింది. దీన్ని కూడా సైడ్కి తీసుకుంటుండు మొత్తం. సో గైస్, ఇప్పుడు నేను మాడికే వస్తున్నా, ఓంకార్ అయితే దీన్ని దంచుతాడు. గైస్, ఇక మొత్తం ప్రాసెసింగ్ అయితే అవుతుంది. కానీ నేను కూడా ఫస్ట్ టైం దీన్ని ట్రై చేయడం, ఇట్లా ఏమో అర్థమైతే లేదు. ప్రహాన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ వస్తుంది. అసలు ఏం జరుగుతుంది, ఏం చేస్తారు అని చాలా ఇంట్రెస్టింగ్ వస్తుండు ప్రహాన్. సో గైస్, ఇంతకుముందు ఓంకార్ దాన్ని వేరే ప్రాసెస్లో కట్ చేసిండు. ఇప్పుడు వేరేలాగా కట్ చేసి మళ్ళీ దాంట్లో వేస్తున్నా. వేసి మొత్తం నీట్గా చిన్న చిన్న పీసుల్లాగా దంచి అండ్లేస్తాం. ఇప్పుడు మళ్ళీ దాన్ని నీట్గా చిన్నగా దంచుతారు. మొత్తం మామిడికాయలు మొత్తం ఓంకార్ అండ్ అనేది. శ్రీయాన్ ఏమో ఆ పుల్లో ఉన్న మామిడికాయని కూడా అట్లే తింటుండు గైస్. బాగుందా శ్రీయాన్? మా ప్రహాన్ ఏమో మంచిగా నీట్గా చూస్తుంది ఏం చేస్తారు అది ఇది. దీన్ని దంచడం మొత్తం అయిపోయింది. అందులో వేసుకుంటున్నాం. చాక్లెట్ మొత్తం అతుకుంటుంది దీనికి. ఇప్పుడు మళ్ళీ స్ప్రైట్ పోసుకోవాలి. సో గైస్, ఇక దీన్ని మొత్తం కలిపేసినాం. ఇప్పుడు ఓంకార్ అండ్ అనిల్ దాని స్ప్రైట్ పోస్తారు అందులో. ఇప్పుడు పొంగగాల ఓయ్ ఓయ్ దర్బే చిన్న మొత్తం ఖరాబ్ అయింది గైస్. అది ఇగో మొత్తం పడ్డది ఇదంతా బండల మీద. ఇంట్లో స్ప్రైట్ అయితే పోసినాం. చూసాం మిక్సింగ్ మొత్తం చేస్తుండే ఓంకారు. కూల్ స్ప్రైట్ పోస్తే ఎట్లుంటుంది, ఎండకి మస్తు ఉబ్బరిస్తుంది. దాన్ని ఒకసారి ట్రై చేసిన గైస్. ఎప్పుడు ట్రై చేసినా? ఒకసారి 3 రోజుల బ్యాక్ ఇట్లా ట్రై చేసినావా? దాన్ని ట్రై చేసిన ఆల్రెడీ ట్రై చేసిన అన్న ఇట్లా చేయి బాగుంటుంది అని చెప్తే అందుకని చేసినాం. సో గైస్, దాన్ని టేస్ట్ చేయడానికి మిద్దె పైనకి వచ్చినాం. ఎట్లుంటుందో అని మనోళ్ళు ఫుల్ ఎక్సైటెడ్. ఇక ఒక్కొక్కరికి వస్తుండు. మెంటల్ ఎక్కువైంది గ్యాస్. దిమ్మ తిరుగుతుంది గైస్. మంచిగా ఏకదమ్ ఉంది. అది నువ్వు తాగినావా అట్లా చెప్తుర్రా? నువ్వు చూడనా? అది నేను చూడలేను. వీళ్ళు బేక్ అంట అని చెప్తారో ఏం చెప్తారో అర్థమవుతలే. నేను తాగినాక చెప్తా. సో గైస్, నేను కూడా ట్రై చేస్తున్నా ఎట్లుండో చూస్తా. ఫుల్గా ఇట్లా ఉంది గైస్, కానీ కొంచెం టేస్ట్గా స్ప్రైట్ తీయ ఇట్లా ఉంది. కానీ మంచిగా ఉంది మామిడికాయ తాగుతుంటే. 2 గ్లాసులు అయిపోయినాయి గ్యాస్. ఇంకారు 2 గ్లాసులు, కానీ ఇక మొత్తానికి బాగానే వచ్చింది గ్యాస్. 3వ గ్లాస్. మెంటల్ ఎక్కువైంది గ్యాస్, మెంటల్. సో గైస్, ప్రాణ్ కూడా తాగిండు, కానీ కొంచెం తాగిండు. ఎందుకంటే చిన్నపిల్లాడుగా మళ్ళీ దాన్ని తాగితే ఏమన్నా అవుతుంది అని నాకే భయమైంది. దాన్ని తాగాలంటే నాకే భయమైంది. అట్లనే ప్రాణ్కు కొంచెం వేసిన టేస్ట్ చేసిండు, బాగుందని చెప్పిండు. అది ఎట్లుంది ప్రహాన్? జ్యూస్ ఎట్లుంది? జ్యూస్ బాగుందా? ఎట్లా తీయ ఉండేనా పుల్ల ఉండేనా? సో గైస్, జ్యూస్ అందరు ట్రై చేసారు, అందరు బాగుందని చెప్పారు. నేను కూడా ట్రై చేసిన.
కొంచెం మంచిగా ఉండే. ఇది కొంచెం వీడియో కోసం అట్లా ట్రై చేసినాము. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తా. బాయ్.